ఆయన ఇంట్రెస్ట్ పొత్తు అంతా కూడా పొత్తు ఇంట్రెస్ట్ ఫస్ట్ ఈయన చంద్రబాబు నాయుడు ప్రపోజల్ పవన్ కళ్యాణ్ తోడు పురంధేశ్వర్ మనం ఏం గెలవలేమని చెప్పడం. కానీ ఒప్పుకోవడానికి తో పాటుగా తెలుగుదేశం కోరుకున్న వాళ్ళకి సీట్లు ఇవ్వాలి అన్నటువంటి కాన్సెప్ట్ అమిత్ షాదే. ఎందుకంటే అప్పుడు అతనే గెలిపించుకుంటాడులే బాబు, మనకి అక్కడ 0 అని చెప్తున్నారు కదా మన రాష్ట్ర నాయకత్వం, అంటే బలం లేదు, బలమైన అభ్యర్థులు లేరు అనే విషయం అమిత్ షా నమ్మారు. అది పురంధేశ్వరి చెప్తోంది కదా అక్కడ అన్నామలై నేను గెలిపించుకుంటాను మీరు ఏఐడిఎంకే వదిలేయండి అన్నాడు, వదిలేశాడు. ఒరిస్సాలో ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ వదిలేయండి మేము గెలిపించుకుంటాం అన్నారు, వదిలేశాడు. పంజాబ్ లో అదే మొక్క చెప్పారు, మేము వదిలేసాడు మేము చూసుకుంటామంటే అకాలీదళని వదిలేశారు. ఇక్కడ నేనేం చూడలేను అని చెప్తే ఇంకేం చేస్తాడు ఆయన, ఏం చూడలేను కావాలంటే కొంచెం ఓట్లు పెరిగితే గానీ సీట్లు పెరగవని చెప్పారు. మరి ఏం చేయాలి ఆయనకి, ఏదో ఒకటన్నా రావాలని ఆశ ఉంటది కదా 370 అన్నటువంటి సందర్భంలో. అందుకోసం సరే కానీ ఆయనకి ఇస్తే కనుక ఆయన 4 గెలిపించిన వచ్చినట్టే కదా. 98లో అట్లాగే వచ్చింది, 99లో అట్లాగ వచ్చింది, 2014లో కూడా అట్లా వచ్చింది కదా. కానీ అనేటువంటి కోణంలో 98 లెక్కేసుకోవాలి, 99 2004 లెక్కేసుకున్నారు, వాళ్ళతో గెలవడం వల్ల కొంత వచ్చింది కదా, ఆ ఆస్పెక్ట్ లో వెళ్ళిపోయింది. అంతే తప్పించి ఇందులో అదేం లేదు వేరేది. మెయిన్ సమస్య ఎక్కడ